ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా సంచలన ట్వీట్ చేశారు. 2 ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నాయని తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ 2 ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు 5 బయర్స్ రేసులో ఉన్నారని, పూణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికాలో ఎవరికి ఈ జట్టు దక్కుతాయో అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇప్పటికే ఐపీఎల్ 2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆర్సీబీని హోమ్ బాలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేస్తుందని, డీల్ కూడా పూర్తయిందని వార్తలొచ్చాయి. కానీ ఈ వ్యవహారంపై ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆర్సీబీ ఫ్రాంచైజీకి ప్రస్తుతం డియాజియో ఇండియా యజమానిగా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఆర్సీబీ ఫ్రాంచైజీని డియాజియో అమ్మకానికి పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఫ్రాంచైజీ విలువ సుమారు 17,000 కోట్లు ఉంటుందని అంచనా. డియాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం మద్యం. డియాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారులు తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. దాంతో ఆ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలి అనే యోచనలో డియాజియో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఆర్సీబీ ఫర్ సేల్ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశం అవుతూ ఉండగానే హర్ష గోయంకా రాజస్థాన్ రాయల్స్ సేల్స్ విషయాన్ని బయటపెట్టారు. ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ అమ్మకానికి వచ్చినట్లు తాను విన్నానంటూ ట్వీట్ చేశారు. పాపులారిటీని సొమ్ము చేసుకునేందుకు ఈ 2 ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది అన్నారు. ఈ 2 జట్లను పూణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికాకు చెందిన వ్యక్తులే కొనుగోలు చేస్తారా అంటూ హర్ష గోయంకా ట్వీట్ చేశారు. అటు ఫ్రాంచైజీ సేల్ విషయంపై ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా వచ్చే ఏడాది మార్చిలో ఐపీఎల్ 2026 సీజన్ జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా డిసెంబర్ 16న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది.